నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చదువుతున్నారు తాను చదువుతున్నటువంటి స్కూల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ కావడంతో మార్క్ శంకర్ కాళ్ళకి చేతులకి బలంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది సో విషయం తెలుసుకున్నటువంటి స్కూల్ సిబ్బంది స్కూల్ యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హుటాహుటిన హాస్పిటల్కి తరలించడం జరిగింది ప్రస్తుతానికైతే మార్క్ శంకర్కి కాళ్ళకి చేతులకి గాయాలైనట్టుగా తెలుస్తుంది అలాగే పొగ కాస్త ఊపిరితిత్తులోకి వెళ్ళటంతో కాస్త అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఈ న్యూస్ మనకి సోషల్ మీడియా వేదికగా కనిపిస్తూ ఉంది సో ఆయన చిన్న కుమారుడు ఆయన కంప్లీట్గా సింగపూర్లోనే చదువుతూ ఉన్నారు సో ఆ స్కూల్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ కారణంగా ఇది జరిగినట్టుగా తెలుస్తుంది అండ్ ప్రస్తుతానికైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా ఉన్నారు సో అక్కడ ఉన్నటువంటి మన్యంకి సంబంధించినటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులని ఆయన పర్యటనలో భాగంగా వాళ్ళకి కలుస్తున్నటువంటి తీరు కానీ అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అడిగి తెలుసుకున్నటువంటి సందర్భాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం అంటే ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి అధికారంలో లేనప్పుడు వీళ్ళు అధికారంలోకి రావడం కోసం ప్రజలకి అంటే ప్రచారంలో భాగంగా వాళ్ళు ఏవైతే వాగ్దానాలు చేశారో లేకపోతే ప్రజల్లో భాగంగా వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలో భాగంగా ప్రస్తుతానికైతే వాళ్ళు దానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అండ్ అందులో భాగంగానే ప్రస్తుతానికైతే ఆయన అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు సో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలు అవన్నీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారంటే సంక్షేమ పరంగా ప్రజలకు ఇంకా ఏం కావాలి ఏంటి అనే కోణంలో కూడా అక్కడ ప్రజలతో మమేకమైతూ వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారట్టుగా తెలుస్తూ ఉంది సో ప్రస్తుతానికైతే ఆయన అల్లూరు సీతారామరాజు పర్యటన అనంతరమే ఆయన సింగపూర్ వెళ్ళనున్నట్టు సమాచారం ప్రస్తుతానికైతే ఆయన ఇంకా పర్యటనలోనే ఉన్నారు బట్ విషయం తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే స్కూల్ యాజమాన్యంతో కానీ హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్స్తో కూడా ఇప్పటికే తన చిన్న కుమారుడు యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని అడిగి తెలుసుకున్నట్టుగా కొన్ని సమాచారం అయితే తెలుస్తూ ఉంది అండ్ ఈయన ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ పర్యటన అనంతరమే ఆయన సింగపూర్ వెళ్ళినట్టయితే సమాచారం వినిపిస్తుంది